రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. గతంలో ప్రకటించిన సాయాన్ని మరింత పెంచారు. 5 ఎకరాల్లోపున్న రైతు కుటుంబాలకు 15,000 రూపాయలు, 5 ఎకరాలు పైపండ వారికి 10,000 ఇవ్వాలని నిర్ణయించారు. కౌలు రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రైతులకు దాదాపు 6,600 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకానికి మరింత మెరుగులద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఎకరాలలోపు అన్నదాతలకు కేంద్రమిచ్చే సాయం 6,000 రూపాయలతో పాటు 9,000 కలిపి మొత్తం 15,000 రూపాయలిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 54 లక్షల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. దీంతో దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో ఖరీఫ్, రబీల్లో కలిపి ఈ దఫా 1,80,00,000 ఎకరాలు సాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ 2 కాలాల్లో 2 విడతల్లో ఈ మొత్తం చెల్లిస్తారు. తొలి విడత మొత్తం త్వరలోనే రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర పథకంలో 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే 6,000 రూపాయల లబ్ధి కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకంలో రైతుకు ఎన్ని ఎకరాలున్నా కనిష్టంగా 10,000 అందుతుంది. కేంద్ర సాయం దక్కని రైతు కుటుంబానికి 10,000 సాయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్రం ప్రకటించిన పెట్టుబడి సాయం పథకంలో కొందరికే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కౌలు రైతులకు ఈ మేర లబ్ధి చేకూర్చనున్నారు. ఖరీఫ్ మొదలు కాగానే పంటల సాగు ఆధారంగా కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభించి ఆయా కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున అందించనున్నారు. రాష్ట్రంలో కౌలు రైతు కుటుంబాలు దాదాపు 9 లక్షలుంటాయని అంచనా. భూములున్న రైతుల వివరాలు రెవెన్యూ శాఖకు చెందిన వెబ్లాండ్లో అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలకు సంబంధించిన సమాచారం ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరిస్తారు. ఈ రెండింటినీ అనుసంధానించనున్నారు. ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్లను క్రోడీకరించి జాబితాలు తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా 70 లక్షల కుటుంబాల వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. వీటిని బ్యాంకులకు పంపించి నగదు బదిలీ చేయించే కార్యక్రమం చేపట్టనున్నారు. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 వరకు నిబంధన పెడితే కరెక్ట్ కాదు. రైతు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 10,000 రూపాయలు మీకు ఇవ్వాలని అన్నదాత సుఖీభవ కింద మీకే డబ్బులు ఇస్తున్నాం. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 ఎకరాలకు ఇస్తే వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఇస్తే అది చాలదని అదనంగా 9,000 రూపాయలు ఇస్తున్నాం. 2 కలుపుకుంటే 15,000 రూపాయలు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న అయితే 10,000 రూపాయలు అందరికి యూనిఫామ్కి ఇద్దాం అనుకున్నాం. కానీ మీరు ఇబ్బందులు ఉంటారు. సన్నకారు చిన్నకారు రైతుల సమస్యలు ఉంటాయి. మీ సమస్యలు అర్థం చేసుకుని 4,000 నుంచి 9,000 రూపాయలు చేశాను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చే డబ్బులు చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తుంది. పెద్ద రైతులకు వాళ్ళు ఒక పైసా ఇవ్వడం లేదు, వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. మొత్తంగా 5 ఎకరాల్లోపు కుటుంబాలకు 4,860 కోట్ల రూపాయలు, 5 ఎకరాలు పైబడిన కుటుంబాలకు 800 కోట్ల రూపాయలు, కౌలు రైతులకు 900 కోట్లు కలిపి దాదాపు ఏటా 6,600 కోట్ల రూపాయల వరకు సర్కారు భరించనుంది.